హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనికా వ్లాగ్స్. వింటర్ ఉత్సవ మేళాకి వెళ్ళామండి మేము. అది నెక్లెస్ రోడ్లో ట్యాంక్ బండ్ దగ్గర ఉంది. ఈ వ్లాగ్లో మీకు అక్కడ ఏమేమి స్టాల్స్ పెట్టారు, ఏమేమి షాపింగ్స్ ఉన్నాయి, అలాగే ఫుడ్ ఐటమ్స్ ఏం పెట్టారు, గేమ్స్ ఏం ఆడిస్తున్నారు, రైడింగ్ గేమ్స్ ఏమున్నాయి అన్నీ ఈ వ్లాగ్లో మీకు చూపిస్తానండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వింటర్ ఉత్సవ మేళా నెక్లెస్ రోడ్, హైదరాబాద్. ఇది చాలా బాగుంది కదండి. లైటింగ్స్ కూడా మంచిగా అరేంజ్మెంట్స్ చేశారు. నేను కూడా చూస్తున్నాను, మీరు కూడా చూసేయండి. సాటర్డే అవడం వల్ల చాలా మంది వచ్చారండి. చాలా రష్గా ఉంది ఈ మేళా. చిన్నపిల్లలు చూపించడానికి, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి, చూపించడానికి, వాళ్ళతో స్పెండ్ చేయడానికి కూడా ఇది చాలా బాగుంటుందండి ఈ మేళా. లైటింగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి. ఇది ఎంట్రన్స్ టికెట్, దాని కాస్ట్ ఎంత అవన్నీ కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో. ఇది ఎంట్రన్స్ టికెట్ పర్ హెడ్ 100 రూపీస్ అండి. అబౌవ్ 3 ఇయర్స్ చైల్డ్కి మాత్రం టికెట్ తీసుకుంటారు, బిలో వాళ్ళకి మాత్రం తీసుకోరనమాట. నెక్స్ట్ నయాగరా ఫాల్స్ చూసారా ఎంత బాగున్నాయో లైటింగ్స్. అక్కడ నుంచి వాటర్ పడేలాగా సెట్ చేశారండి. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి కదా. ఫుల్ లైటింగ్స్ పెట్టారండి. ఈ వాటర్ పైనుంచి కిందకి పడుతుంది అనమాట. ఆ ఫ్లో చూస్తుంటే మనకి భలే హ్యాపీగా అనిపిస్తుంది. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది కొన్ని తర్వాత నేను శ్రీనికి ఇట్లా పిక్ తీసుకున్నామండి అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర నించొని. మేమే కాదండి, అక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది పిక్స్ తీసుకుంటున్నారు, ఎందుకంటే లొకేషన్ చాలా బాగుంది కదా అందుకని. తర్వాత నయాగరా ఫాల్స్ చుట్టూ లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. లైటింగ్స్ బాగా అరేంజ్మెంట్స్ బాగా పెట్టారండి, లైట్స్ కూడా. తర్వాత వచ్చేసి అంటార్టికా జోన్ అండి. ఈ జోన్లో ఏమున్నాయంటే మొత్తం థర్మాకోల్ షీట్తో అంతా బాగా డెకరేట్ చేశారు. చూసేయండి మీరు కూడా, చాలా బాగుంది కదా. ఇది అంటార్టికా జోన్లోకి వెళ్ళే దారండి. ఈ దారిలో నుంచి వెళ్తే మనకి ఎలిఫెంట్, పెంగ్విన్స్, బేర్స్ అవన్నీ ఫిక్స్ చేశారండి. అవి యానిమల్స్ కూడా చాలా బాగున్నాయి మనం చూడడానికి. తర్వాత వస్తుంది, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇదిగోండి ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి. ఇదిగోండి స్టార్టింగ్ వచ్చేసి పెంగ్విన్స్, ఎలిఫెంట్స్, పెంగ్విన్స్ చాలా బాగున్నాయి కదండి. చాలా చూడడానికి చాలా లుక్ కూడా చాలా బాగుంది కదా. బాగా డెకరేట్ చేశారు, అంటే రియల్ యానిమల్స్, రియల్ బర్డ్స్ ఉన్నట్లు పెట్టారు కదా. ఈ యానిమల్ వచ్చేసి సేబర్ టూతెడ్ క్యాట్ అంటండి. ఇది కూడా చాలా బాగా డెకరేట్ చేశారు, రియల్ యానిమల్ ఉన్నట్లు ఉంది ఇక్కడ.
పెంగ్విన్స్ వాళ్ళ లైటింగ్స్ అది కూడా చాలా బాగుందండి. సాటర్డే అవ్వడం వల్ల చాలామంది జనాలు వచ్చారు. అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు అంటే కొంచెం తొందర పెడతారు కదా, ఆబ్వియస్లీ వాళ్ళు చూసి తొందరగా వెళ్ళండి అన్నట్లు చెప్తున్నారు వాళ్ళకి. ఇదిగోండి బిగ్ ఎలిఫెంట్ కూడా చాలా బాగుంది కదండి. ఇది మొత్తం వ్యూ చూపిస్తాను చూడండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇదిగోండి ఇది వచ్చేసి ఇగ్లూలో బేర్ అనమాట. ఇది కూడా చాలా క్యూట్గా ఉందండి, చాలా బాగుంది కదా. ఇది కూడా బాగా డెకరేట్ చేశారు. అక్కడ ఫొటోస్ కూడా అంటార్టికాలో ఎట్లాగా రైడ్ చేస్తాము వాటర్లో అన్నట్లు ఫోటో పిక్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి అంటార్టికా ఫ్యూర్ సీల్ అనమాట. ఇది కూడా చాలా బాగున్నాయి చూడటానికి. తర్వాత వచ్చేసి పోలార్ బేర్ అనమాట. ఈ బేర్ కూడా వైట్ కలర్లో సూపర్ ఉందండి. మనకి రియల్ ఫీల్ వస్తుంది, నిజంగా మనం వేరే అంటార్టికాలోకి వెళ్ళామా అన్నట్లు. తర్వాత అంటార్టికా రేనో అండి. ఇది కూడా చాలా బాగా ఫిక్స్ చేశారు, చాలా బాగుంది కూడా. ఈ యానిమల్ రియల్ యానిమల్ లాగా. అయిపోయిందండి అంటార్టికా. తర్వాత వచ్చేసి స్టాల్స్ పెట్టారు. ఇదిగోండి ఇది 3 బెడ్షీట్స్ కలిపి 1000 రూపీస్ అంటండి. తర్వాత వచ్చేసి డోర్ మ్యాట్స్, కిచెన్ మ్యాట్స్ ఉంటాయి కదా, మన కిచెన్లో వేసుకుంటాం కదా, అవి కూడా పెట్టారండి. అవి ఎట్లా వాళ్ళు సేల్ చేస్తున్నారంటే కేజీ సేల్ ప్రకారం చేస్తున్నారు. అంటే కేజీకి ఎన్ని వస్తే కేజీ 300 లేకపోతే ఐటమ్ని బట్టి వాళ్ళు సేల్ చేస్తున్నారనమాట. అవి కూడా బాగానే ఉన్నాయి, మన వర్తబుల్ అంటే కొనొచ్చు మనం, మరి అంత హై కాస్ట్లో అయితే లేదండి. తర్వాత కుర్తీస్, టాప్స్ యాజ్ యూజువల్ నార్మల్ కాస్ట్ అండి 150-200 రూపీస్లో కూడా దొరికేస్తున్నాయి ఇక్కడ. తర్వాత వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్ అండి. ఇవి పిల్లలకి వింటర్ వేర్ ఫ్యాన్సీ ఐటమ్, క్లిప్స్ అవన్నీ కూడా నార్మల్ స్టిక్కర్స్ అవన్నీ నార్మల్ కాస్ట్కి మనకి ఇచ్చారు ఈ ఎగ్జిబిషన్లో. ఇంకా ఆడవాళ్ళు అంటే అవన్నీ ఆబ్వియస్లీ కొంటాం కదండి, క్లిప్స్, స్టిక్కర్స్, అలాగే చాలామంది కొనుక్కుంటున్నారు అక్కడ. తర్వాత ఇది వచ్చేసి బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. 350 నుంచి స్టార్ట్ అనమాట ఈ బ్యాంగిల్స్. ఓకే, కాస్ట్ని బట్టి కాస్ట్ తగ్గట్టుగానే ఉన్నాయండి బ్యాంగిల్స్ కూడా.
మనం పార్టీ వేర్కి అట్లా వెళ్ళినప్పుడు ఈ బ్యాంగిల్స్ యూజ్ చేయొచ్చు. తర్వాత కుర్తీస్ అండి. తర్వాత చిన్నపిల్లలకి టాయ్స్ అనమాట, అన్ని టైప్స్ ఆఫ్ టాయ్స్ కూడా ఉన్నాయి అక్కడ మనం కొనుక్కోవచ్చు. తర్వాత జైపూర్ రాజస్థాన్ హెరిటేజ్ శాండిల్స్ అనమాట. ఇవి శాండిల్స్ కూడా బాగున్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 300 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఇవి కూడా బాగున్నాయి చెప్పల్స్. అంటే దాని జైపూర్ అవన్నీ అంటే కొంచెం షూ టైప్ వస్తాయి కదండి, అట్లా ఉన్నాయన్నమాట మొత్తం చెప్పల్స్ అన్నీ. తర్వాత టాప్స్ వచ్చేసి 450 రూపీస్ అండి. ఈ టాప్స్ కూడా బాగానే ఉన్నాయి, ఓకే మనం కొనుక్కోవచ్చు అన్నట్లే ఉన్నాయండి. బాత్ చిక్కీ అండి. మనం యాక్చువల్గా మనం ఎక్కువ చిక్కీ చేసుకుంటాం కదా, అక్కడ చిక్కీ కూడా సేల్ చేశారు. తర్వాత నైట్ వేర్ ఫర్ ఉమెన్స్ అండి. ఇవి కూడా అంతే, నైటీస్ 250 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే మరీ అంత బాగున్నాయని చెప్పను కానీ ఓకే నార్మల్గా ఉన్నాయన్నమాట నైటీస్. తర్వాత గోబీ అండ్ మంచూరియా మసాలా అంటండి. ఆయన అది అందులో కలిపి మనకి టేస్ట్ చూసినాక కొనుక్కోమని చెప్తున్నారు. ఇదిగోండి చాక్లెట్ కేక్ ఒకటి, ఇది కూడా చాలా బాగుంది. అంటే ఆబ్వియస్లీ స్టాల్స్లో ఇది మ్యాండేటరీగా పెడుతున్నారు కదా ఈ మధ్య. ఇది కూడా బాగుంది, ఇది మా శ్రీనిక తినింది అనమాట. తర్వాత గేమ్స్, ఈ గేమ్స్ వచ్చేసి షూటింగ్ గేమ్స్ అనమాట. తర్వాత బెలూన్ షూటింగ్ అనమాట. ఇవన్నీ నార్మల్గానే పెట్టారు, అంటే ఎగ్జిబిషన్లోనే పెడుతున్నారు కదండి బెలూన్ షూటింగ్ గేమ్స్, అట్లనే పెట్టారు ఇక్కడ టాప్స్ వచ్చేసి హోల్సేల్ అంటండి. హోల్సేల్ టాప్స్ కుర్తీస్ 100 రూపీస్ అంట. అంటే 100 రూపీస్ అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎట్లా ఉంటాయి టాప్స్ అనేవి. ఇంకా అలానే ఉన్నాయండి. ఓకే కొనొచ్చు, మరీ అంత తక్కువ అని నేను చెప్పను కానీ పర్వాలేదు బాగానే ఉన్నాయి. ఇదిగోని ఇక్కడ స్కార్ఫ్స్ కూడా పెట్టారు. స్కార్ఫ్ ఒక స్టాల్ పెట్టారండి. స్కార్ఫ్ 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. తర్వాత మల్బార్ మంచీస్ అంటండి, చిప్స్ హల్వా అలాంటివన్నీ ఇక్కడ సేల్ చేస్తున్నారు వాళ్ళు. అన్ని రకాల అదే వెజిటేబుల్ చిప్స్ అవన్నీ ఇక్కడ సేల్ చేస్తున్నారనమాట. తర్వాత ఊటీ డ్రై ఫ్రూట్స్ అంటండి. ఈయన చిన్న చిన్న ప్యాకెట్స్లో అమ్మేస్తున్నారు. అదే మన పెట్టేసి ఒక్కొక్క ప్యాకెట్ 20 రూపీస్ అనమాట. మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదండి, అవి అలాగే ఉన్నాయి. ఇవి కూడా సేమ్ కలర్స్లో. తర్వాత వచ్చేసి అమెరికన్ పెర్ఫ్యూమ్స్ అంటండి. ఈయన కూడా తెగ అమ్మేస్తున్నారు అసలు పెర్ఫ్యూమ్స్ అనుకుంటూ. తర్వాత పికిల్స్ స్నాక్ ఐటమ్స్ అన్నీ ఈ స్టాల్లో ఇవన్నీ దొరుకుతున్నాయండి మనకి. వాళ్ళు కూడా టేస్ట్ చూసి కొనుక్కోమంటున్నారు. తర్వాత పిల్లో కవర్స్ అండ్ బెడ్షీట్స్ అండ్ కర్టన్స్ అండి. ఇవి కూడా నార్మల్ కాస్టే ఉన్నాయి, స్టార్టింగ్ 150 నుంచి ఉన్నాయండి. తర్వాత లెగిన్స్ అండి, హోల్సేల్ అని చెప్తున్నారు ఆయన. ఒక్కొక్క లెగిన్ 250 రూపీస్ అంటండి. ఈ టాప్స్ కూడా బాగున్నాయండి. అన్నిట్లో నేను చూసిన టాప్స్లో ఈ టాప్స్ బాగున్నాయండి. ఒక్కొక్క టాప్ వచ్చేసి ఇది 450 రూపీస్ అంటండి. ఇది కూడా బాగున్నాయి టాప్స్. అంటే మనం బార్గెనింగ్ చేయడానికి లేదు, ఆల్రెడీ అక్కడ పెట్టేసారు ఫిక్స్డ్ రేట్ అని. తర్వాత చిన్నపిల్లలకి కిడ్స్ స్పీడ్ కార్ గేమ్స్ ఉంటాయి కదండి, ఆ గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మన తర్వాత ఫుడ్ స్టాల్స్ అండి. ఫుడ్ ఐటమ్స్ చాలా పెద్దగా పెట్టారు. ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే 150 నుంచి ఉందండి. 100-150 రూపీస్ అనమాట. అదే చాట్ మసాలా, పూరీలు అవన్నీ ఉన్నాయి, నూడిల్స్ అవన్నీ ఉన్నాయి. మనం ఏది
నచ్చితే అది తినొచ్చు అనమాట. తర్వాత నేను శ్రీనిక ఇట్లా రింగ్ గేమ్ ఆడామండి ఇక్కడ. రింగ్ అంటే ఒక 50 రూపీస్కి 6 రింగ్స్ ఏమో ఇచ్చాడండి. ఆ 6 రింగ్స్ మనం వేయాలన్నమాట. ఆబ్వియస్లీ ఈ గేమ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ గేమ్లో నేను శ్రీనిక 100 రూపీస్ పోగొట్టాము. మాకు ఏమి ఇసిరాం కానీ మాకు ఏది పడలేదు అక్కడ. అదైతే నాకు ఎట్లా కనబడుతుంది. తర్వాత అక్కడ చిన్న ఫుడ్ స్టాల్ కాకుండానే మళ్ళీ తర్వాత కూడా చిన్న చిన్న స్టాల్స్ పెట్టారండి. మిర్చి బజ్జీ, ఒకటి అప్పడం ఉంటుంది కదండి పెద్దది, అదొకటి పెట్టారండి. పొటాటో ట్విస్టర్ ఒకటి, తర్వాత హలీం ఒకటి, ఫ్రాంకీస్ పెట్టారండి. టీ స్టాల్స్ పెట్టారు. అలా చాలా చాలా చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టారండి. అవి కూడా బాగానే ఉన్నాయి, మనం కొనుక్కోవచ్చు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 100 రూపీస్ నుంచి ఉందండి ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే. తర్వాత చిన్నపిల్లలకి ఇలాగా రైడింగ్స్ ఉన్నాయండి, వాటర్ రైడింగ్స్, అదేంటి హార్స్ రైడింగ్. చిన్నపిల్లలు పడిపోకుండా ఉంటారు కదండి, వాళ్ళకి మాత్రం ఇవి చిన్న చిన్నవి పెట్టారు రైడింగ్స్. చిన్నపిల్లలు ఈ రైడింగ్స్ని బాగా ఎంజాయ్ చేస్తారండి. తర్వాత శ్రీనిక వచ్చేసి అది ఆడుతున్నారు కదండి పిల్లలు అందరూ దూకి ఆ పెద్ద బెలూన్లో, అది దాంట్లోకి వెళ్తానంటే ఇంకా దాంట్లో ఆడింది చాలాసేపు, కొంచెం సేపు. తర్వాత వచ్చేసి ఇదేంటి బైక్ రైడింగ్ అండి. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం, అసలు నాకు చాలా భయం వేసింది ఇది చూడడానికి. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఇట్లా రైడ్ చేస్తారని. ఆయన పైగా డబ్బులు ఇస్తే కూడా రైడింగ్ చేసుకుని డబ్బులు తీసుకుంటున్నారు. ఈయన ఒక్కడే కాదండి, ఈయనతో పాటు 2-3 కలిపి చేయడం, కార్తో చేయడం. ఈ రైడింగ్ మాత్రం నాకు బాగా నచ్చింది. అంటే కొంచెం చాలా భయం కూడా వేసిందండి, అక్కడి నుంచి పడిపోతానా అన్నట్లు. వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్లా రైడ్ చేస్తారా అనిపించింది నాకు. అంటే ఆల్రెడీ మా హస్బెండ్ చూసారంట చాలాసార్లు, నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇట్లాంటి రైడ్స్ చూద్దాము. నాకు చాలా భయం వేసింది అసలు. శ్రీనిక విఆర్ గేమ్స్ కూడా ఆడిందండి. విఆర్ గేమ్స్ చాలా ఫన్గా ఉన్నాయంట, అది బాగా ఎంజాయ్ చేసిందని చెప్పిందండి. తర్వాత శ్రీనిక హార్స్ రైడింగ్ కూడా చేసిందండి, చాలా బాగుంది కదా. పిల్లలందరూ హార్స్ రైడింగ్ బాగా చేస్తున్నారు. మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నానండి ఈ వ్లాగ్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీనిక వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.